సో ఇప్పుడే కన్నప్ప మూవీ చూసానండి. సినిమా చాలా మందికి సినిమా స్టార్టింగ్ అయ్యే ముందు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను. ట్రోల్స్ ఫస్ట్ అంటే మంచి ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్ అనమాట. ఏదోటి చేసేద్దాం, ఏదోలో తొక్కేద్దాం. సినిమా ఇండస్ట్రీ ఆయన 300 కోట్లు పెట్టాడో 250 కోట్లు పెట్టాడో మొత్తం రానివ్వకుండా చేసేద్దాం అనేది ఈ ఒక్క మాట. నేను చెప్పే మాట కొంతమంది ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళందరూ కూడా సినిమాను చూడకుండా అందులో తప్పులు వెతకడానికి చాలా మంది వస్తారు. ఆ తప్పులు వెతకడానికి బుక్కులు పట్టుకుని కూడా చాలా మంది వస్తారు. నేను ఒకటి చెప్తున్నా, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 40 నిమిషాలు మీరందరూ ఏదైతే మైండ్లో పెట్టుకుని వస్తారో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారనమాట. సినిమా విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగే. ఫస్ట్ అసలు సినిమా చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. అసలు కాళహస్తి కాదంటే ఏంటి, అసలు శివుడు 2 కళ్ళు కన్నప్ప ఎందుకు ఇచ్చాడు, కన్నప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తారనమాట. అసలు విష్ణు గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ, మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ కానీ, మంచు ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ, చిన్న అబ్బాయి కానీ చేసిన యాక్టింగ్ చాలా చాలా కష్టపడ్డారు. అసలు కట్స్ ఉండాలండి నిజంగా. మంచు ఫ్యామిలీకి నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను ఎందుకు చెప్పినా, ప్యాన్ ఇండియా లెవెల్లో డబ్బు ఉంటే ఎవడో రాడు. ప్రభాస్ గారు ఊరికనే రారు, మంచి వ్యక్తులు అయితేనే వస్తారు ఎవరైనా. ఆయన చేసింది 10 నిమిషాలు ఉంటుంది స్క్రీన్లో, కానీ నిలబెట్టేశాడు. అసలు దారి తప్పిన వాళ్ళకి దారి ఇచ్చేసాడు అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి చూపించాలి. ఎందుకంటే ఇందులో విపరీతమైన భక్తి ఉందని నేను చెప్పను, లేకపోతే ఏదో ఎలివేషన్ షాట్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయని కూడా చెప్పను. ఈ కాళహస్తిలో ఏం జరిగింది, శివుడికి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే, ఫస్ట్ కృష్ణరాజు గారి సినిమాలో 1 కన్ను ఇస్తాడు, ఇందులో 2 కళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే 2 కళ్ళు ఇచ్చి ముందు చెప్తారనమాట, నాకు 3 కళ్ళు లేవు శివయ్య, నువ్వు ముందే చెప్తానని చెప్పి. సో బాగుంది చూడడానికి. రొమాన్స్ అదే చెప్తున్నాను కదండి, వెతకడానికి చాలా ఉంటాయి. సో చాలా ఎన్నో ఉన్నాయి. ఆ హీరోయిన్ నదిలో స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కప్పుకుని ఉంటే బాగుంటుందని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అనమాట. ఏంటి అలా చేసింది, రాముడి దగ్గర ఉన్న సీత ఎంత పద్ధతిగా ఉంటుంది, శివుడి దగ్గర ఉన్న ఒక భక్తురాలు ఇలా ఉంటే ఎలాగని కొంచెం థాట్ కలుగుతాయి, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, ఆ సీన్ లేకపోయినా బాగుండు అని అనిపించింది అనమాట. నిజంగా కొన్ని సీజీ వర్క్లు కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్లో కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాకి వంకలు పెట్టడానికి అయితే ఉంది. ఎందుకంటే డబ్బింగ్స్ సెట్ అవ్వలేదు. ఆర్ఆర్లో కొన్ని చోట ఎక్కడ ఇదైందనమాట. సో ఓవరాల్గా ఓకే. ఇక సెకండ్ హాఫ్ అయితే మాట్లాడి 5కి ఓవరాల్ 2.5. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అన్న. తమన్ గారికి కాంపిటీషన్ రెడీ అవుతుంది. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత. అండ్ లాస్ట్ 40 మినిట్స్ మనకు విష్ణు కనిపించారు, అంత న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను 2 డేస్ బ్యాక్ భక్త కన్నప్ప మూవీ చూసాను. ఆ జనరేషన్కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం, చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే చెప్పారు. అందరు రొమాన్స్ అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు, ఇది హిస్టారికల్ ఫిలిం. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీనే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనేది విష్ణు గారు చూపించారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. నేను ఒకటే అంటున్నా, 18 ఇయర్స్ తర్వాత విష్ణు గారికి సాలిడ్ హిట్ పడింది ఆ పరమశివుని రూపంలో. సెకండ్ హాఫ్ అయితే మీరు బీవీఎస్ రవి గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు అండ్ విష్ణు గారు మధ్యలో జరిగే కన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. లాస్ట్ 40 మినిట్స్ కోసమైనా మీరు సినిమాని ఖచ్చితంగా ఇది థియేటర్కల్లో చూడాల్సిన మూవీ. ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టు కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతారో సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొకటి మేజర్గా చెప్పాలంటే మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషను, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒక్క క్యారెక్టర్ని కూడా డిగ్రేడ్ కానీ డీవియేషన్ కానీ చేయకుండా, ఎక్కడ ఇవి ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారిని కూడా ఎక్కడ ఎక్కువ చూపెట్టకుండా ఏ క్యారెక్టర్కి ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాస్ట్లో మాత్రం నిజంగా ఏడిపించేశాడన్న. న్యూజిలాండ్ అందాలని కూడా చాలా రియలిస్టిక్గా విజువల్గా చూపించారు. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో చూడండి ఈ సినిమాని. మనం విన్నదే, ఈ కథ మనం విన్నదే. ఈ విన్నదాన్ని 2 కళ్ళతో చూసే విధానంగా వెండి తెర మీద
మహాభారతం టీవీలలో చూసిన డైరెక్టరు ముఖేష్ నితిన్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారం బీజిఎం ప్రకారము కన్నప్పన్న మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రన్ టైం తగ్గట్టుగా భారీ క్యాస్టింగ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎవరి పాత్ర తగ్గట్టుగా వాళ్ళు ఒక మంచి మెసేజ్ అనేది కళ్ళతో చూస్తే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయొచ్చు. మంచు విష్ణు గారు అయితే కనుక వన్ మ్యాన్ షో చేసాడని చెప్పచ్చు. లాస్ట్ 30 minutes అయితే కనుక అసలు ఈ కన్నప్ప సినిమా 2 కళ్ళతో చూడటమే చాలా భాగ్యం అన్న ఫీల్ అనేది ప్రేక్షకుడికి కనిపించే విధానంగా ఎక్కడ కూడా మనకు బోల్ లేకుండా మెయిన్ కథాంశాల ప్రకారం చూసుకుంటే కనుక శివుడు దర్శనం జరగాలన్నా, శివుడు ఆజ్ఞ కలగాలన్నా ఎంతమంది ఎదురు చూస్తున్నా, ఎన్ని జన్మలు ఎదురు చూస్తున్నా ఆ విముక్తి ఏంటి అనేది 2 జనరేషన్ సంబంధించిన లీడ్ అనేది ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ ఇలాంటి సినిమాలు ట్రోలర్స్ ఏదో అన్నారని, భారీ వాళ్ళు ఉన్నారని కాదు, ఆర్టిస్టులు కూడా ఇంటర్వెల్కి మోహన్ లాల్ గారు, ఎండ్కి ప్రభాస్ గారు బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. మోహన్ బాబు గారి నటన అయితే కనుక ఆసమ్, కథ చాలా బాగుంది, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.